ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 25వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు తాత్పర్య సహితంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తదిత్యనభిసందాయ మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞ దాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అనుభావముతో తత్ అనునామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ ఓ పార్థ సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అనుభావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి యజ్ఞ దాన తపక్రియల యందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయా శ్రద్ధ విశ్వాసము లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలుగదు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీత ఓం తత్ సత్. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సునందలి బ్రహ్మ విద్య
యోగశాస్త్రంలో శ్రీకృష్ణార్జునుల సంవాదము అనే శ్రద్ధాత్రయ విభాగ యోగ నామము 17వ అధ్యాయము సంపూర్ణము.